ఈ విధంగా 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒకటి కట్ చేసి చూపిస్తా ఎలా వచ్చిందో చూడండి. ఇంత మాత్రం వస్తే సరిపోద్ది. మళ్ళీ దీంట్లో నీళ్ళు అదంతా ఏం కలపకూడదు. నల్లగా వచ్చిందే. కోవాలోకి మైదా పిండి వేసుకోవాలి. మైదా పిండిలో కోవ వేసుకోకూడదు. జై హింద్లో వాళ్ళు ఒకలాగా చేస్తారు, మురళీకృష్ణలో వాళ్ళు ఒకలాగా చేస్తారు. ఫస్ట్ ఇది చేసాము, ఇది చేస్తే ఇవి లావుగా వచ్చాయి, అందుకని చెప్పి ఇవి పలుసగా ఇట్ట చేసాము. కానీ పెద్దవి చేసాం, అంత సైజు ఉండదు మలై కాజా. గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఉండే కదా, ఇంకా కలర్ రావాలి. పొంగతుంది, మేగడ కూడా కొంచెం కొంచెం కడుతుంది. ఇప్పుడు తగ్గించుకోవాలి. తింటున్నా నోట్ వేసుకుంటే వెన్నలాగా గరిపోతుంది. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మా నెల్లూరుకి నెంబర్ 1 ఫేమస్ అయిన మలై కాజా స్వీట్ చేయబోతున్నాం. ఇంక మీదట మీరు నెల్లూరు మలై కాజా తినాలనుకుంటే నెల్లూరు వరకు రావాల్సిన అవసరం లేదు. నేను చూపించేదాన్ని బట్టి మీరు ఇంట్లోనే చేసుకొని తినేయచ్చు. ఇంత ఈజీనా అనుకుంటారు. దానికోసం పాలు, చక్కెర, మైదా పిండి ఉంటే చాలు. ఇవి ప్యాకెట్ పాలు కాదు, బర్రె పాలు. మేము మామూలుగా ఇంట్లో ప్యాకెట్ పాలు వాడతాం, కానీ స్వీట్ చేయడం కోసం బర్రె పాలు తెప్పించాం. తెలిసిన వాళ్ళు మురళీకృష్ణలో పనిచేస్తుంటే అడిగి తెలుసుకున్నాము. ప్యాకెట్ పాలు వాడకూడదంట, బర్రె పాలే వాడాలంట, అందుకోసం తెప్పించాం. ఒరిజినల్ నెల్లూరు మురళీకృష్ణ స్టైల్ మలై కాజా రండి చేసుకున్నాం. ముందుగా ఈ పాలు బాణెల్లో పోసుకోవాలి. ఇప్పుడేలే లీటర్ పాలు. దీంట్లో నీళ్ళు అయితే కలపలేదు, ఒక్క చుక్క కూడా. నీళ్ళు కలిపితే ఇంకా ఎక్స్ట్రా పని అవుతుంది కదా. నీళ్ళు కలిపితే మళ్ళీ కొంచెం ఎక్స్ట్రా పని అవుతుంది. ఎందుకంటే అవన్నీ ఇనికిపోవాలిగా. మీరేం చేయబల్లే, దీని దగ్గర నిల్చుకొని కంటిన్యూస్గా తిప్పుకుంటా ఉండడం. పక్కకి వెళ్ళారా మలై కాజా రాదు, మాడిపోయిన కాజా వస్తుంది. సో యాక్చువల్గా విషయం ఏంటంటే, ఈ 1 లీటర్ పాలు ఒక 200 గ్రాములో ఎంత అవుతుంది కదా మమ్మీ? అంతే. 200 గ్రాములో ఎంతో చిక్కబడేదాకా తిప్పుకోవాలి. ఉండి చిట్టి, దీనిపైన నూరు వస్తూ ఉంటుంది, మేగడ కడతా ఉంటుంది కదా, దాన్ని కూడా దాంట్లో కలిపేసుకుంటూ తిప్పాలి. హై ఫ్లేమ్ మీద మళ్ళీ తగ్గించి ఎక్కించి, తగ్గించి ఎక్కించి, పొంగిపోయేటప్పుడు తగ్గించి మనం కలిపెట్టుకుంటా ఉంటే మనకు అడుగు పట్టింది కూడా తెలిసిపోద్ది. పొంగుతుంది, మేగడ కూడా కొంచెం కొంచెం కడుతుంది. ఇప్పుడు తగ్గించుకోవాలి. చూడండి, నేను పాలు కంటిన్యూస్గా తిప్పుతూ ఉంటే మమ్మీ సైడ్ అంటుకునింది కదా, ఇది అది తీస్తూ ఉంది. తగ్గినాయి పాలు, అన్ని తగ్గిపోయినాయి ఇక్కడ వరకు. అయిపోయి వచ్చింది, ఇంకా 2 నిమిషాలు. ఇప్పుడు పాలు లాగా లేదు, చిక్కపడిపోయింది. చూడండి, చూపి నువ్వు అట్టు చూపి ఇట్ట చూపి అంటే కాదు, ఇక్కడ అడుగంటే పద్ది. నేను ఎత్తినప్పుడు నువ్వు గబక్కని చూపించేసి అది అప్పుడప్పుడప్పుడు చిక్కగా అయిపోయింది. అవును మమ్మీ, ఎన్ని వరవరవరవర ఇప్పుడు ఇంటున్నప్పుడు వేస్తే మైదా పిండి ఎక్కువ బట్టి గట్టిగా వస్తాయి అన్నమాట. చూడండి, ఇంత మాత్రం సరిపోద్ది. ఇంత మాత్రం వస్తే సరిపోద్ది. మళ్ళీ దీంట్లో నీళ్ళు అదంతా ఏం కలపకూడదు. ఇటు వచ్చినప్పుడే ఆపేసుకోవాలి, మళ్ళీ చిక్కపడిపోద్ది చల్లారితే. ఇప్పుడు ఇది చల్లారే లోపల జీరా కాసి పెట్టుకోవాలి. వాళ్ళకి పావుసేరు చక్కెర వేయాలా. ఇది మా ఇంట్లో ఉండే పావుసేరు గ్లాసు. అంటే పావుసేరు అంటే 250 గ్రాములు. మీకు తోకాల్లా కావాలంటే ఇప్పుడు జీరా కాసుకోవాలి. పాకాలంతా ఏం లే, జస్ట్ చక్కెర కడిగి కొంచెం అట్లా వస్తే చాలు. అమ్మమ్మ చెప్పదు చూడాలి అది. ఇప్పుడు జీరాలోకి గ్లాస్ చక్కెర వేసాను కదా, 1.5 గ్లాసు నీళ్ళు పోసుకోవాలి. ఇప్పుడు 1 గ్లాస్ పోసిన అప్పుడు ఏమన్నా పెత్తనాలు వేస్తా ఉండింది. ఇదిగో 1.5 గ్లాసు, 1/2 గ్లాసు సరిపోయింది. పాకం వచ్చిన తర్వాత చూపిస్తానండి. ఈ లోపల నిమ్మకాయ కొంచెం కోసి పెట్టుకుంటున్నా. దీనిలో వేయడానికి 2 చుక్కలు 3 చుక్కలు అంతే, లేకపోతే పాకం చిక్కపడిపోద్ది. మలై కాజా కోసం పాకం రెడీ అవుతుంది. ఏం మా కలర్ వేసినట్టు అట్టు వచ్చింది, బ్రౌన్ కలర్ లో ఉంది కొంచెం. అయిపో వచ్చింది రామాయ, ఇంకా మళ్ళీ అది కమ్మర కట్ అయిపోతుందా అంటే కొంచెం అట్ట పట్టుకోవాలి. ఓ తీగ అలా చెప్తాడు, తీగ పాకం వచ్చేలాగా ఇట్స్ మై ఫుడ్.
ఎట్లా ఎట్లా మా వాడు మొహం చూపాడు కదా నీకు. మొహం చూపిపోయినా మనిషి మాటను బట్టి మనం ఇట్స్ మై ఫుడ్ ఎట్లా ఇట్స్ మై ఫుడ్ అతను ఎలా మాట్లాడతాడు అలా మాట్లాడకూడదు ఒక మనిషికి. అరే ఒరే మనిషి ముందర ఒక మాట వెనక ఒక మాట మాట్లాడకూడదు. మహేష్ బాబు ఏమంటావు? మహేష్ బాబు తమ్ముడు అంటావా లేకపోతే అన్న అంటావా? పేరు చెప్పేది నువ్వు. మలై కాజా చేసుకోవాలంటే ముందుగా చక్కెర పాకం వేసుకొని ఓ లేత గొంతు బొంగురు పోయిందా. ఓ లేత పాకం వచ్చేలాగా ఎలా అంటే అలా వచ్చేలాగా చేసుకోవాలి. అలాగే చెప్తా. పాకం వచ్చేలాగా ఇలా అనుకో. జిగురు వచ్చింది ఇంక చాలు. 2-3 చుక్కలు ఇలా పిండుకో. అమ్మా చుక్కలు బాగాలేదని మళ్ళీ అర్ధ పిండి బాక ఏడుదోస్తుండు. 1 2 3 4 సరిపోతుంది. లెక్క పెట్టు మాయ. ఇప్పుడు లెక్క పెట్టి చెప్పాలి. దాంట్లోనే కలిపేయచ్చు. దీంట్లోనే కలిపేది. వావ్ నాకు చక్కెర కలుపుకొని తినాలనిపిస్తుంది. చాలా చక్కగా వచ్చింది. ఎందుకు చేశానంటే మైదా తక్కువ పట్టేదాన్ని చేశాను. ఇప్పుడు బేకింగ్ సోడా వాడకూడదు, బేకింగ్ పౌడర్ తీసుకోవాలి. నేను ఇప్పుడు బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. నేను ఇప్పుడు బేకింగ్ పౌడరు మైదా తీసుకున్నా. ఇప్పుడు ఇది కొంచెం చెమ్మ ఉంది కదా, ఉండ కూడా అవ్వదు కదా, బాల్ లాగా అవ్వదు కదా, దానికి సరిపడా మైదా పిండి మాత్రం వేసుకోవాలి. కోవాలేకి మైదా పిండి వేసుకోవాలి. మైదా పిండిలో కోవ వేసుకోకూడదు. అమ్మో లైలాగా 2 స్పూన్స్ అయితే ఖచ్చితంగా పట్టద్ది కదా. పట్టద్ది. నేను వేస్తుంటాలే, నువ్వు కలుపుకొని వేసేదమ్మా. ఏయ్ కొంచెం చాలు చాలు. 1/4 స్పూను అంతే. నా చేతి మీద ఏమో అంతద్దు. సరే ఇప్పుడు అరగంట తర్వాత చూడండి, ఇది అరగంట సేపు ఇలాగే వదిలేసాము. ఇప్పుడు దీన్ని మలై కాజాలాగా చేసుకొని కాల్ చేసుకోండి. ఈక్వల్గా వచ్చేటట్టు, అంటే సమానంగా, అంటే కత్తి ఇట్టా ఇట్టా. ఇప్పుడు వీటిని రౌండ్గా బాల్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా చేసేసుకున్నామా, ఇలా ఒత్తుకోవాలి. అది లేసే వరకు సరిపద్ది లెవెల్. మలై కాజా మునిగే వరకు నూనె పోసుకోవాలి. అంతా నూనె వేస్ట్ అనుకున్నప్పుడు చిన్న బాండ్లు పెట్టుకోవాలి. మేము ఇప్పుడు కొద్దిగా చేస్తున్నాం కాబట్టి చిన్న బాండ్లు పెట్టుకున్నాం. ఇప్పుడు దీంట్లో కూడా మునిగే వరకు పోసుకోవాలి మలై కాజా. నూనె కొంచెం వేడెక్కింది. ఇప్పుడు అన్నీ ఇలా వేసేసుకోవాలి. 2 సార్లు వేస్తాం. మీడియంలో పెట్టుకోవాలి మంట. అరగంట సేపు అయింది కదా, ఇది చల్లారిపోయి ఉంటుంది బాగా. దీన్ని కూడా వేడి చేసుకు పెట్టుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఉన్నాయి కదా, ఇంకా కలర్ రావాలి. అప్పుడే మనకి మలై కాజా పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఇట్టా సిమ్లో పెట్టుకునే కాల్చుకోవాలి. లోపల వరకు ఉడకాలంటే హైలో పెడితే పైన మాడిపోతాయి, అట్టంతా బాగుండవు. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని ఈ విధంగా కాల్చుకోవాలి నిదానంగా. వెంటనే తీసిన వెంటనే దీంట్లో వేసేసుకోవాలి. వేసేసుకొని వెంటనే స్టవ్ వెలిగించుకోవాలి. ఈ విధంగా 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇది చూడండి, అమ్మ కొంచెం పెద్ద సైజ్ చేసింది. ఇప్పుడు ఇవి కూడా అయిపోయినాయి, వేసేసుకున్నాం దాంట్లో. ఆ బుడ్డి ఎందుకు చేసామంటే ఒక్కటే మిగిలిపోయింది. ఇప్పుడు వీటి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, దాంట్లో వేద్దామని చేసా అంతే. మా ఊర్లో జై హింద్లో వాళ్ళు ఒకలాగా చేస్తారు, మురళీకృష్ణలో వాళ్ళు ఒకలాగా చేస్తారు. టేస్ట్ మాత్రం ఒకేలాగా ఉంటాయి, కానీ జై హింద్ వాళ్ళు మాత్రం మలై కాజా పైన చక్కెర వేస్తారు. ఇవి జీరా పీల్చుకునే వరకు ఉండిస్తే చాలు. 10 నిమిషాలు అయితే జీరా పీల్చేసుకుంటాయి. ఎక్కువసేపు ఉండిస్తే ఇరిగిపోతాయి. చూడండి, నెల్లూరు ఫేమస్ మురళీకృష్ణ మలై కాజా, జై హింద్ మలై కాజా. చూడండి ఎలా వచ్చిందో.
ఇది వచ్చి నార్మల్గా ఉంటుంది, కొంచెం పెద్ద చేసాం కదా మనం. అవును, ఈ చూస్తే చిన్న సైజ్ చేసాము, లావుగా చేసాం కాబట్టి బండకు వచ్చాయి. ఫస్ట్ ఇది చేసాము, ఇది చేస్తే ఇవి లావుగా వచ్చాయి, అందుకని చెప్పి ఇవి పల్సగా అద్దండి ఇట్లా చేసాము. కానీ పెద్దవి చేసాం, అంత సైజు ఉండదు మలై కాజా కదా. మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు మమ్మీ. ఇప్పుడు లావుగా కావాలనుకున్న వాళ్ళు లావుగా చేసుకోవచ్చు, పెద్దదిగా కావాలనుకున్న వాళ్ళు పెద్దదిగా చేసుకోవచ్చు, చిన్నవి కావాలనుకున్న వాళ్ళు అసలు గులాబ్ జామున్ కూడా చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ అన్ని దగ్గరలు ఇవే ఉంటాయి. అంటే ఇప్పుడు మలై కాజా మురళీకృష్ణలో ఒకటే కాదు, ఏ స్వీట్ షాప్లో అయినా మలై కాజా ఉంటుంది, కానీ అన్ని స్వీట్ షాప్స్లో ఇట్టే ఉంటుంది మలై కాజా. అట్ట ఓన్లీ జై హింద్ స్వీట్ షాప్లో మాత్రమే ఉంటుంది అనమాట. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా చూడండి. మీకు ఇప్పుడు ఒకటి కట్ చేసి చూపిస్తా ఎలా వచ్చిందో చూడండి. హ్యాపీ బర్త్డే టు యూ. భలే వచ్చింది. వావ్, అద్దండి. అబ్బా తింటున్నా. బా నోట్లో వేసుకుంటే వెన్నలాగా గరిపోతున్నా. కొంచెం డార్క్ కలర్ వస్తుంది, వీటిలో వస్తుందేమో డార్క్ కలర్ లావుగా వచ్చినట్టు. ఇప్పుడు జై హింద్ వాళ్ళది టేస్ట్ చేస్తున్నా. టేస్ట్ చేస్తున్నా. ఇప్పుడు టేస్ట్. అబ్బా ఇది ఇంకా సూపర్గా ఉందమ్మా. దీని లోపల నల్లగా వచ్చిందే. అవును తిట్టి, ఇట్లా లావుగా చేసుకుంటే ఇట్లా వచ్చేటట్టున్నాయి నల్లగా. ఇంకోటి కోసి చూద్దామా? పెట్టు, మధ్యలోకి పెట్టు, మొత్తం కాలు మొత్తం నల్లగా ఉందో లేదో చూద్దాం. కోయ్ 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 మలై కాజా కోయ్. చూడు ఎంత బాగా వచ్చింది. ఓకే అండి, వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ. అలాగే నేను కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి నుంచి బ్లూపర్ వస్తుంది, కావాల్సిన వాళ్ళు చూడండి, ఎంజాయ్ చేస్తారు. నీళ్ళు పోసుకోవాలి దీంతో. ఓకే సారీ మమ్మీ. నాన్లో లేదు కదా ఇప్పుడు చెప్పేదా, ఎందుకు బ్రౌన్ అయిందా? నువ్వు నేను బాస్తా అని చక్కెర దాంట్లో పోసేస్తుంది, నీళ్ళు పోయడం లేట్ చేసేస్తుంది, అది బ్రౌన్ కలర్లో వచ్చింది. చక్కెర ఏంది చక్కెర, ఒట్టి చక్కెర దబర్లో పోస్తే ఏం కలర్ వస్తుంది? మనం కేకుల కోసం చేస్తా మనం అప్పుడప్పుడా. పుడింగా కాదు, చక్కెర వేసి కింద ఎర్రగా పుడ్డింగా ఏమో చక్కెర వేసి చేస్తా, నీళ్ళు వేయకుండా చక్కెర వేసి ఎర్రగా చేస్తారు చూడు, అట్ట అయింది. ఇది ఎందుకు అయిందంటే అందుకయింది. అడుగంటే ఇదిగా ఇట్ట వచ్చింది ఎందుకు మమ్మీ అంటే ఇందాక నేను అదేంటి ఆన్లో ఉందని చెప్పలా, ఇంకా రాలేదులే. ఏంది ఎర్రగా వచ్చింది అని చూస్తాను. అప్పుడు నువ్వు అప్పుడు నువ్వు చేసే పనిలే గుర్తుకొస్తాయి. అయ్యో ఉత్తి కారేలా నల్లగా ఉండవని తెల్లగా వస్తామని. నల్లగా లేకుండా పెట్టండి. ఎంతసేపు పెట్టాలా? ఎవరి తెల్ల చెప్పండి. నేను తెల్ల, మా మమ్మీ తెల్ల. నేను తెల్ల, నువ్వు నల్ల నువ్వు చెయ్యి మాత్రమే తెల్లంగా ఉండేది. ఇప్పుడు నా మొహం చూపినాను అంటాను బాగు మమ్మీ. చెయ్యి మాత్రమే తెల్లంగా ఉంటుంది. కూర్చోండి. నన్ను ఎప్పుడు తిడతా ఉంటావు, నీకు నేనంటే ఇష్టమే లేదు. నేను చూపించేటప్పుడు గబగబా రావాలి. ఈ ఎంత ముచ్చట్లాడే టయాలు కాదు ఇవి. ఈ పాకాలు ఇవన్నీ ఇట్టా ముచ్చట్లాడేది కాదు, గబగబా చేయాలి. పొయ్యి కాడ కాదండి, ఇట్టే కోవా చేస్తారు కదా దీంతో. చేస్తారు. చెట్ట ఇరిగిపోయిన తర్వాత అదే మొత్తం ముద్దగా వచ్చేసిన తర్వాత చక్కెర వేస్తారా? చక్కెర ఒక్క స్పూన్ వేసి
మొత్తం ఎగిరిపోయిందాక కాకుండా కొంచెం ఎగిరిపోయినాక లాస్ట్కి 2 స్పూన్లు బొంబాయి రవ్వ అంతల్లా ఆ రవ్వ వేసి కలిపేస్తారు ఇట్ట. లీటర్ అది, ఇందుకని కోవా రేట్లు కదా. అవును.